అని ఆ దేవుని నువ్వు మరిచిపోయి ఆ దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా సంవత్సరం అంతా గడిపేసి మరి ఈ సంవత్సరంలో చివరి దినంలో ఏదో చేసేసినట్టు, లేకపోతే ఏదో మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నట్లు మన ఒక ప్రవర్తన ఉంటుంది. కనుక దయచేసి మనం దేవుని పిల్లలుగా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటంటే దేవుని దయ వల్లనే బ్రతుకుతున్నాం అనే మాటను మర్చిపోవద్దు. దేవుని దయ లేకుండా నువ్వు ఒక క్షణం కూడా బ్రతకలేవు. అందుకనే ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయంలో 25వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, ఒకసారి చదవండి. ప్రసంగ గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుని సెలవు లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా భోజనం చేసి సంతోషించేవారు భూమి మీద ఎవరున్నారు చెప్పండి? ఉదయం లేస్తే దేవుడిచ్చినటువంటి ప్రకృతి, దేవుడిచ్చినటువంటి ఆహారం నీకు కావాలి. ఉదయం లేస్తే దేవుని దయ నీకు కావాలి. దేవుని దయ లేనిది, దేవుని సెలవు లేనిది ఒక ముద్ద నువ్వు భోజనం చేయలేవు. ఈ విషయం అందరూ కూడా మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే దేవుని పిల్లలారా, ఈ సంవత్సరం అంతా అంటే 365 రోజులు కంటికి రెప్పల్లాగా నేను కాచి కాపాడుతూ వచ్చాడు. నీకు అర్థం కావట్లేదేమో, నా శక్తి, నా బలము, నా తెలివితేటల్ని బట్టి నేను బ్రతుకుతున్నానని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని పిల్లారా, మనసు పెట్టి ఆలోచన చేయండి. ఒక నిమిషం ఆగి ఒకసారి ఆలోచన చేయండి. నీ తెలివితేటల్ని బట్టి, నీ యొక్క జ్ఞానాన్ని బట్టి, నీకున్న బలాన్ని బట్టి నువ్వు బ్రతకట్లేదు. దేవుని దయ వలనే బ్రతుకుతున్నావు, మర్చిపోకు. కనుక దేవుని దయ వలన బ్రతుకుతున్నటువంటి నువ్వు దేవుణ్ణి గనుక పక్కన పెడితే, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే నీకంటే దౌర్భాగ్యులు ఇంకా ఎవరు లేరు. కనుక ఈ యొక్క 2025వ సంవత్సరంలో చివరి నిమిషాల్లో మనం ఉంటున్నాం. కనుక ఒకసారి దేవుడు చేసినటువంటి మేలుల్ని తలంచుకొని, ఇకనైనా సరే ఈ సంవత్సరం అంతా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇకనైనా